శ్రీ ఎల్ఆర్ స్వామి గారు రచించిన ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 14 డిసెంబర్ 93న ప్రచురితమైంది. పుల్ల మామిడికాయ. తమ్ముడి కోసం వీధివైపే చూస్తూ కూర్చున్న నాకు విసుగొచ్చింది. గంటలు గడిచిపోయాయి గాని తమ్ముడి జాడలేదు. తమ్ముణ్ణి తీసుకొస్తానని వెళ్లిన ఆయన కూడా ఇంకా కనపడ్డం లేదు. పడమటి గదిలో జీవన్మరణాలతో పోట్లాడుతోంది. జీవితానికి వెలుగునిచ్చిన పగలు ముంచుకొస్తున్న మరణవీచికల చీకటి పొరలను వెనక్కు తోసి బలవంతంగా అప్పుడప్పుడు సూర్యనేత్రాలను విప్పుతూ తన వారసుడి చంద్రుని కొరకు ఎదురు చూస్తోంది. లోపలికి వెళ్ళాను. లోపల గదిలో పడి ఉంది అమ్మ. కొన ఊపిరితో ఉన్న పగటి వెలుగు చుక్కలు అమ్మ మొహం మీద పడుతున్నాయి. చూపు నిలవనప్పటికీ బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది అమ్మ. ఆ చూపులు వెతికేది తమ్ముణ్ణేనని నాకు తెలుసు. కానీ వాడెక్కడ ఉన్నాడో గట్టిగా నిట్టూర్చాను. అస్తవ్యస్తంగా ఉందా గది. దుమ్ము ధూళి చేరి ఒకప్పుడు అందంగా ఉన్న ఆ గది కళావిహీనంగా ఉంది. పూల సజ్జలో అమర్చిన పూలు వాడిపోయి తలలు వాలుస్తున్నాయి. గోడ మీద తగిలించిన అందమైన క్యాలెండరు తనకి ఆ గదికి ఉండే సంబంధాన్ని తెంచేసి నేల మీదకు రాలడానికి సిద్ధంగా గాలికి ఊగిసలాడుతోంది. మంచం మీద అమ్మ తల దగ్గరే కూర్చుని ఉంది మా 10 ఏళ్ల పాప. నీరసంగా రేగిపోయిన జుత్తుతో కనిపించిన ఆ పాపని చూస్తుంటే నాకు బాధేసింది. 4 రోజుల నుంచి అనుకుంటున్నా దానికి నూనె రాసి జడవెయ్యాలని. కానీ కుదరలేదు. దాని ఆలనా పాలనా చూడ్డం ఈ మధ్య అస్సలు కుదరడం లేదు. అమ్మ శుశ్రూషలతోనే రోజంతా గడిచిపోతుంటే మెల్లిగా పాప దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆప్యాయంగా తల నిమిరాను. ఈ నెల రోజుల్లో ఎంత చిక్కిపోయింది పాప. పాప ఏమిటి, నేను కూడా బాగా చిక్కిపోయానట. కంటి కింద బాగా నలుపు చేరిపోయింది. నిద్రావిహీనమైన కళ్ళు ఎర్రగా మందారాల్లా ఉన్నాయి. ఆయన అది గమనించకపోలేదు. మీ అమ్మకు సేవలు చెయ్యొద్దని నేను అన్నాం. కానీ మీ అమ్మ ఆరోగ్యం కుదుటపడేలోగా నువ్వు మంచం ఎక్కేలాగున్నావు ఆయన అన్నారు. నిజమే, నా ఆరోగ్యం కుంటుపడుతోందని తెలుస్తోంది. కానీ నేను చూడకపోతే అమ్మనెవరు చూస్తారు? అమ్మకు ఉన్నది నేను, తమ్ముడే. మామయ్య వస్తాడా అమ్మా? పాప ఆతృతగా అడిగింది. నేనేమీ అనలేదు. పాప ఆతృత మామయ్య రాక గురించి కాదని, మామయ్యతో పాటు వచ్చే తన ఏడు పాప గురించేనని నాకు తెలుసు. పసివయసులో ఉండే ఆప్యాయత అనురాగాలు చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. చిన్నప్పుడు తమ్ముడు కూడా చాలా ఆప్యాయంగానే ఉండేవాడు. నా పెళ్ళైన తర్వాత కూడా రోజు వచ్చి చూసి వెళ్ళేవాడు. అప్పుడు వాడు ఇంత దగ్గరలో ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు పూర్తిగా నల్లపూసైపోయాడు. వాడు వచ్చి రోగగ్రస్తురాలైన తల్లిని చూసి 2 వారాలైపోయాయి. రమ్మని ఫోన్ చెయ్యని రోజు లేదు. నాకు బాధ వేసింది. పెళ్ళయ్యాక వాడు పూర్తిగా మారిపోయాడు. గట్టిగా మూలుగుతోంది అమ్మ. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. కానీ మాట రావడం లేదు. లేచి 4 నీటి చుక్కల అమ్మ నోట్లో పోశాను. పగటి వెలుగు తగ్గిపోయింది. గదంతా చీకటిగా ఉంది. లైటు వేశాను. ఫ్యూజ్ కాలడానికి సిద్ధంగా ఉన్న ట్యూబ్ లైటు సరిగ్గా వెలగడం లేదు. మిళుకు మిళుకుమని వెలిగి ఆరుతున్న వెలుగులో చూశాను. గుండె జారిపోయింది. పాప మెడలో గొలుసు లేదు. అమ్మది. 5 తులాల పలకసర్లు వేసుకుని తిరుగుతూ ఉండేది పాప. అమ్మమ్మ గొలుసును ముచ్చట పడుతుంటే నేనే అమ్మనడిగి దాని మెడలో వేశాను. ఏమైంది అమ్మమ్మ గొలుసు? కంగారుగా అడిగాను. అమ్మమ్మ తీసేసుకుంది. అమ్మమ్మ తీసుకోవడం ఏమిటి? నేను నమ్మలేదు. ఇమ్మని అడిగింది అమ్మమ్మ. నేనిచ్చాను. ఇందాక నువ్వు మామయ్య కోసం నాన్నని పంపావు కదా, అప్పుడు తీసుకుంది. నాకు నమ్మబుద్ధి కాలేదు. మాట పడిపోయిన అమ్మ పలకసర్లను అడిగి తీసుకోవడం ఏమిటి? పరీక్షగా చూశాను. అమ్మ మెడలో గొలుసు లేదు. అమ్మమ్మ తీసుకుందంటావేమిటి? మెడలో గొలుసు లేందే. తీసుకుందమ్మా, చూడు చేతిలో ఉంది. అమ్మ కుడి చెయ్యి పిడికిలి బిగించి ఉంది. అందులో గాని ఉందా గొలుసు? మెల్లగా పిడికిలి విప్పడానికి ప్రయత్నించాను. ఫోన్ మోగింది. అవతల నుంచి మాట్లాడేది ఆయనే. తమ్ముడు ఇల్లు తాళం వేసి ఉందట. బహుశా వాడు అత్తవారింటికి వెళ్ళి ఉంటాడేమోనని అక్కడికి వెడుతున్నారట ఆయన. నాకు చాలా కోపం వచ్చింది. వీడెప్పుడూ ఇంతే. చావు కబురు చేస్తే తద్దినానికి వచ్చే రకం. 15 రోజుల నుంచి వాడు మొహం చూపించలేదు. అమ్మ ఆరోగ్యం నిమిషానికి దిగజారిపోతోంది. ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడు రాలేదని విసుక్కుంటే ఎలాగే విశాలా? అమ్మని చూడ్డానికి రాని తమ్ముణ్ణి విసుక్కుంటే విని ఊరుకోలేదు అమ్మ.
రావాలని ఉన్నా కుదరొద్దు, ఇద్దరూ ఉద్యోగస్తులు కదా, ఉండేది ఒక్క ఆదివారం, బోలెడు పనులు, అందరికీ ఉండేది ఆ ఒక్క ఆదివారమేనని తన కొడుకు కోడలే కాదు కూతురు కూడా ఉద్యోగస్తురాలేనని మరిచిపోతుంది అమ్మ. అమ్మ తమ్ముడి దగ్గర ఉన్నప్పుడు ఏ ఒక్క ఆదివారమైనా అమ్మని చూడడానికి వెళ్ళలేకపోతే ఎంత నిష్ఠూరంగా మాట్లాడేదో. గట్టిగా దగ్గి ఒకవైపుకి తిరిగి పడుకుంది అమ్మ. కిటికీ దగ్గరికి వచ్చి మరోసారి చూశాను. తమ్ముడు వస్తున్నాడేమోనని. వాడి జాడలేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. తోటలో పొద్దుట విరిసిన మందారాలు ముడుచుకుపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ నిమిషమైనా కళ్ళు మూసేయవచ్చు అమ్మ. వాడు తొందరగా వస్తే బాగుండును అనుకున్నాను. అమ్మ కాలు విరిగినప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. 2 రోజులు ఉండిపోదామని వచ్చిన అమ్మ స్నానాల గదిలో పడిపోయింది. విరిగిపోయిన కాలికి వైద్యం చేయించి ఇంటికి వచ్చాక ఆయన్ని తమ్ముడి దగ్గరికి పంపాను. పాపం ఓ 10 సార్లైనా తిరిగి ఉంటారు తమ్ముడి ఇంటికి ఆఫీస్కి. ఎంతకు దొరక్కపోవడంతో తమ్ముడి ఇంట్లో చీటీ రాసి పడేసి వచ్చారు. 10 రోజులు పోయాక వచ్చారు తమ్ముడు మరదలు తిరుపతి ప్రసాదం తీసుకుని. అయ్యయ్యో, నాకు తెలియలేదే అక్క, అంతా వినివాడు అన్నాడు. కబురు చేస్తే ప్రయాణం మానుకునేవాడని కదా. అవును వదిన గారు, తర్వాత వెళ్లేవాళ్లం కదా. మరదలు శృతి కలిపింది. నాకు ఒళ్ళు మండిపోయింది. పళ్ళు కొరుక్కున్నాను. కాలు ఫ్రాక్చర్ అయ్యాక 2 రోజుల తర్వాత తమ్ముడి పక్క ఇంట్లో ఉన్న ఆవిడ అమ్మని చూడ్డానికి వచ్చారు. ఆ రోజు తమ్ముడు మరదలు ఊరిలోనే ఉన్నారని ఆవిడే చెప్పారు. అమ్మ మీ ఇంటికి వచ్చేస్తానంటోందిరా, కావాలనే అన్నాను. తమ్ముడు మరదలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వాడిని ఎందుకే ఇబ్బంది పెడతావు అమ్మ అంది. నాకిక్కడ బాగానే ఉందిరా అబ్బాయి. 4 రోజుల తర్వాత కాలు నయమైంది. అమ్మ మామూలుగా తిరగడం, పనులు చేసుకోవడం ప్రారంభించింది. వెంటనే కొడుకింటికి బయలుదేరిన అమ్మని నాకు సహాయంగా 10 రోజులుండమని అడిగారాయన. నాకెలా కుదురుతుంది నాయనా అమ్మ అంది. అవతలవాడి ఇల్లు కట్టుకుంటున్నాడు, తిరగలేకపోతున్నాడు. కోడలేమో ఆఫీస్ పనులు, ఇంటి పనులతో సతమతమైపోతోంది. పైగా చంటిపిల్ల ఒకటి. ఆయన మొహం చిన్నబోయింది. తల్లికి సేవలు చేయడమే కూతుళ్ల వంతని, తల్లి చేత సేవలు చేయించుకోవడం కొడుకుల వంతని ఆయనకి తెలియదు కాబోలు. ఆటో ఆగిన శబ్దం వినిపించింది. ఆయన ఆటో దిగారు. వెనక తమ్ముడు, మరదలు, వాళ్ల పాప. అమ్మకింత సుస్థి చేసిందని, సీరియస్గా ఉందని నాకు తెలియదే అక్క. ఇంటిలోకి వస్తూనే మొదలెట్టాడు తమ్ముడు. ఈ మధ్య రోజు ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయిపోతోంది. నిజంగా మొన్న ఆదివారం రావాలనే అనుకున్నాం కానీ ఏముంది, కొంప మునిగిపోయే పని వచ్చి పడిందని చెప్తాడు. అది వాడికి అలవాటే. నాకు అసహ్యం వేసింది. లోపలికి పదరా, అమ్మకి చాలా సీరియస్గా ఉంది. తమ్ముడు వచ్చాడమ్మా. నేను మంచం దగ్గరికి వెళ్ళి అమ్మ చెవిలో అన్నాను. అమ్మ బలవంతంగా కళ్ళు విప్పింది. అందర్నీ ఒకసారి చూసింది. తమ్ముడి కూతుర్ని దగ్గరికి రమ్మని సైగ చేసింది. మెల్లగా గుప్పెట తెరిచింది. గుప్పెటలో దాచి ఉంచిన పలకసరలు తమ్ముడి కూతురి మెడలో వేసి తల వాల్చేసింది. పగలు చనిపోయింది. పగటి శవం దగ్గర నెలరాజనే ప్రమిద వెలిగింది. తమ్ముడి పాప మెడలో ఉన్న అమ్మ పలకసర్ల వైపే ఆశగా చూస్తూ నించున్న మా పాపని చూస్తుంటే జాలి వేసింది నాకు. చనిపోతే ఒంటి మీది బంగారం కూతురికి చెందుతుందనే బాధతో బతికి ఉండగానే తెలివిగా పలకసర్లు కొడుకు కూతురికి అప్పగించింది మా అమ్మ. కొడుకు పిల్లల బాగోగుల కన్నా కూతురు పిల్లల బాగోగుల గురించే తల్లులు ఎక్కువ ఆలోచిస్తుంటారని చెప్తూ ఉంటారు. కానీ మా అమ్మ ఆ కోవకు చెందిన వ్యక్తి కాదేమోనని అనిపించింది. అయినా టెంక దగ్గరికెళ్లే కొద్దే కదా తెలిసేది మామిడికాయ పులుపు. కథ సమాప్తం.